మెయిన్ కంటైన్ ఉంది తల్లి బిడ్డ హెల్త్ మంచి ఉండాలి. తల్లి హెల్త్ కోసం మనం ఏం చేయాలి? మంచి తినాలి. బయట నుంచి ఏం ఉంటే తర్వాత కష్టం వస్తుంది. కూల్ డ్రింక్స్ ఉంటుంది, చిప్స్ ఉంటుంది, అది కంప్లీట్గా బంద్ చేయాలి. బలానికి ట్యాబ్లెట్ ఉంటుంది, దెన్ దే షుడ్ నో బి ఐడియా దట్ అది మంచి లేదు. బలానికి ట్యాబ్లెట్ ఇస్తే బిడ్డ కూడా మంచి ఉంటుంది, తల్లి కూడా మంచి ఉంటుంది. తర్వాత పీరియడ్స్ డిలే అయినాక వెంటనే అక్కడ లోకల్ ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి చూపించుకోవాలా. తర్వాత ఆశా వర్కర్స్ అక్కడే ఉండాలి, అది డ్యూటీ అయిపోదు. వాళ్ళు మీతో పాటు రావాలే ఉంటుంది. హాస్పిటల్లో వస్తే ఏముంటుంది, ఒక్కదాన్ని వస్తే మీకు కష్టం ఉంటుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. ఆశా వర్కర్ కూడా వస్తే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, రెగ్యులర్ రావాలి. తర్వాత ఏముంటుంది, కొద్దిగా మంది ఒక్కసారి వస్తారు, తర్వాత రాదు. దీంట్లో ఏముంటుంది, మెస్సింగ్ అయిపోతుంది. ఒకసారి టెస్ట్ అయినాక బీపీ నార్మల్ ఉంది, ఒకసారి బీపీ లేదు, అది కన్ఫ్యూజన్ వస్తే టాబ్లెట్స్ కరెక్ట్గా ఆడుకోలేకుంటే కాంప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం థర్డ్ ర్యాంక్ ఉంది. థర్డ్ ర్యాంక్ అంటే మనం హోల్ కంట్రీలో వీఆర్ థర్డ్. మన ముందు ఎవరు ఉన్నారా? కేరళ అండ్ మహారాష్ట్ర. మనం కూడా ఫస్ట్ రావాలి. ఫస్ట్ హెల్త్ మంచిగా ఉంటే, తల్లి మంచిగా ఉంటే బిడ్డ మంచిగా ఉంటుంది, ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. దీనికోసం వీ హ్యావ్ టు వర్క్ ఫర్ రన్నింగ్ ఫస్ట్. మనం రాష్ట్రం ఫస్ట్ రావాలి. దీనికోసం కరెక్ట్గా టాబ్లెట్ తీసుకోవాలి, కరెక్ట్ టైంలో చెకప్ చేయాలి. డెలివరీ టైంలో ఎక్కడైనా ఇంట్లో డెలివరీ చేయకూడదు. యూ హ్యావ్ టు గో ఫర్ హాస్పిటల్ డెలివరీ ఓన్లీ. హాస్పిటల్ డెలివరీలో కాంప్లికేషన్ ఉంటే మనం ట్రీట్ చేయవచ్చు. ఇంట్లో డెలివరీ అయినాక కాంప్లికేషన్ ఉంటే ఇక్కడ డిలే అయిపోతుంది, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అయిపోతుంది.